సాయినాథుడే పాండురంగడని ద్వారకమాయే వైకుంఠమని మనసుని దక్షిణగా చేసి రాసెను దాసు స్థవన మంజరి. సాయినాథుడే పాండురంగడని ద్వారకమాయే వైకుంఠమని మనసుని దక్షిణగా చేసి రాసెను దాసు స్థవన మంజరి. కస్తూరి కలసిన మట్టి కూడా పరిమళమ్మునే విరజిమ్ము దాసు భక్తిని నైవేద్యంగా సమర్పించెను స్థవన మంజరి. స్థవన మంజరి పారాయణమే భక్తునికిచ్చును మోక్ష మార్గము ఆశీర్వదించెను సాయినాథుడు దాసుకృత స్థవన మంజరి. సాయి బోధల సారం జనులకు చేరువ చేసెను సాయి టీవీ. జగతికి అండగా నిలిచెను సాయి యోగి దాసగణు రచించెను స్థవన మంజరి. సాయినాథుడు అనుగ్రహించే భక్త కోటిని చేయుము పారాయణము స్థవన మంజరి. ఆది పూజుడా జ్ఞానమూర్తి గౌరీ నందన గణేశ్వర విఘ్నరాజ పార్వతి నందన పాహి మాం శ్రీ గణాధిప. సకల గణములకు అధిపతి నీవని సర్వశాస్త్రములు కొనియాడెను మంగళ రూప బాలచంద్ర లంబోదర శ్రీ గణేశ. కీర్వాణి వాగ్విలాసిని సప్త సృష్టికి శారదాంబవి వ్యవహారాలకు ఉనికివి నీవే మంచి వాక్కునిచ్చి దీవించు రచయితల కళాపటిమకు అనూహ్య శక్తివి దయాపురాసి భూమండలానికాభరణం శారదాంబా నీకు వందనం. సాధు ప్రియుడవు పరబ్రహ్మవు సజ్జన హితుడవు దయామూర్తి పండరినాథ పాండురంగ నరహరి రూప నను రక్షించు. జగన్నాటక సూత్రధారివి సర్వాంతర్యామి శ్రీహరి. సకల శాస్త్రములు కీర్తించెను నీ మహిమలను కొనియాడెను. జ్ఞానమూర్తులకు ఆరాధ్యుడవు జ్ఞానులే నిన్ను కనగలరు. మూర్ఖ పండిత భాషా జ్ఞానుల పాండిత్యమంది మునిగెదరు. సాధు సంతులు గ్రహించగలరు మానవులందరూ మాయలు పడెదరు. సాష్టాంగ వందన నీకు ఆదరంతో అనుగ్రహించుము. పంచవక్త్ర శంకర దిగంబర కపాలధారి కరళకంఠ ఓంకార రూప నీలకంధర పరమేశ్వర. నామస్మరణమే దారిద్ర్యహరణం నీ చింతనే భయ నివారణం. జగతిన సత్యము ఆధారం సాయి మార్గమే మోక్ష సాధనం. నీ చరణాలకు వందన చేసి రాయబోనితే స్థవన మంజరి. తోడుగా నాతో నిలిచి సాయి అభిష్ట పూర్తిని చేయుము తండ్రి. వందన చేసెదా త్రిసుధా కులదైవం లక్ష్మీమాత. అకారమాది సాధువులకు మహానుభావులకిదే వందనం. అభయము సగుము సాయినాథ అందుకొనుము నా వందనం. అంకితమైతిని సంపూర్ణంగా నీకను సైగే శిరోధార్యము. పరబ్రహ్మవు పురుషోత్తముడవు లక్ష్మీపతి హరినారాయణ పార్వతీనాథ పరమేశ్వర త్రిమూర్తి రూప సాయినాథ. మానవ రూపాన పరమశివుడవు వెలుగులు చిమ్మే రవినారాయణ. భవరోగాల హరించు సాయి కరుణామూర్తి దీన బంధు. దీన దీనులకు చింతామణివి శరణాగతులకు భగీరథుడివి. శరణు కోరిన ఆశ్రిత వత్సల అనాథలకు ఆపద్బాంధవా. జగతి సృష్టికి ఆది మూలము ధవళ ఉజ్వల చైతన్య సాయి. కరుణలో అక్షయమూర్తి సాయి జగతి అంతయో నీ లీలలే. జన్మరహితుడవు మృత్యుంజయుడవు నీ మహిమలు జనులకు
అభయమునిచ్చు. జనన మరణాలు భవబంధాలు కర్మ ప్రారబ్ధ అంశాలు జ్ఞాన సంపన్నుడు సాయి అజ్ఞానమునే హరించును. బావిలో నీటి ఊటవు బికెను అనాది నుంచి నిండి ఉన్నదా అక్కడి పుట్టి పైకి వచ్చిన అక్షయ కేంద్రం వేరుగా ఉండెనా. కుండములో నీరు నిండిన బావిగా పిలవబడును. నిండుట ఇంకుట నీటి లక్షణం బావికది అనవసరము. మానవ దేహం బావి వంటిది చైతన్యముతో నిండి ఉండును. చైతన్యముతో ఉండిన జీవుని దేహమునకు విలువ ఉండును. నీరు ఇంకి పోయినచో ఆ బావికి విలువే ఉండదు. చైతన్యం లేని జీవుని దేహమునకు విలువే ఉండదు. దేహం బావితో సమానము, చైతన్యమే జీవజలము. దేహములెన్ని మారినా జీవుని ఆత్మ ఒక్కటే. భూమండలము అలాంటి బావులనెన్నింటినో అనుభవించెను. రాబోవు కాలమునందున మరి ఎన్నో చూడగలదు. ప్రతి జీవి భూమి నందున బావితో సమానమైనవి. ప్రతి దానికో పేరును ఇచ్చి అంతం వరకా పేరే నిలుచు. లోకంలోని జీవులలో ప్రవహించే చైతన్యమొక్కటే. నీవు నేను భేదాలకు తావెక్కడిది లోకాన. లోకంలోని ప్రతి అణువులో వ్యాప్తి చెందినది చైతన్యమే. నీవు నేను ద్వైత భావమే జీవుని మదిలో రాకూడదు. అజ్ఞానుడను మూర్ఖుడ నేను సాయికి తెలుసు జన్మ రహస్యం. వజ్రమనేని జ్ఞానబోధతో అజ్ఞానమును రూపుమాపుము. ఆకాశమున మేఘములో వర్షించేటి నీరు ఒక్కటే. భూమిని చేరిన నీరు ఎన్నో రకముల గుణముల మారును. గోదావరిని చేరిన నీరు పవిత్ర జలముగా పూజింపబడును. బావుల చెరువుల వాగుల చేరిన ఆ నీటికి విలువెక్కడిది. పవిత్రమైన జలమే సాయి, వాగుల చేరిన జలమే జనులు. మహాయోగివే సాయినాథ, మీకు మాకు అది ఏ తేడా. శరణాగతులమై నిన్నే చేరి కాపాడుమంటూ అర్థించితిమి. నీ చరణముల శరణు దొరికిన సార్థకమవును మా జీవనం. గర్భము నుండే పవిత్రతను పొందును గోదావరి జలము. నదికి పవిత్రత లేనిచో తేడా ఉండదు జలములకు. నీటికున్న గుణదోషముల నిర్ణయించునది నది గర్భమే. గోదావరి గర్భము వలనే ప్రవహించు స్థలము పవిత్రము. మేఘము వర్షించు జలములో పవిత్రమైన భూభాగం. దానిని పండితులందరూ పిలిచిరి పవిత్ర గోదావరిగా. ఆ మేఘమే వర్షించును అదే నీటిని అనేక చోట్ల. భూమి గుణముల కలిసిన నీరు ఆ గుణములనే సంతరించును. కామమోహారి షడ్వర్గములు అంటుకొనని జీవాత్మలను సాధువులు మహాత్ములు సత్పురుషులుగా పిలిచెదరు. ఈ జగతిన సత్పురుషులు గోదావరిలో పవిత్రులు. ఈ సృష్టిలో నీ స్థానము అత్యున్నతము సాయి దేవా. ఆది నుండే గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. జీవుల పాప పరిహార్థం సత్పురుషులే అవతరించు. శ్రీరాముడిగా అవతరించి దుష్ట రాక్షసుల సంహరించే. సాయినాథుడిగా విచ్చేసి ప్రేమతత్వమును బోధించే. గోదావరిలో నీరు మారిన నది గర్భము మారలేదు. నీటి పవిత్ర
సత్పురుషులు జన్మించెదరు. ఇదే విధముగా అవతరింతురు, యుగ ధర్మం నిలబెట్టెదరు. 100 వత్సరములొక శతాబ్దము, సత్పురుషులే శతాధిక తేజులు. మహాప్రవాహం వంటి సాధువులు, అలల వంటి వారే జనులు. సనత్సనక సనందాదులు అవతరించితిరి సత్పురుషులుగా. లోకోద్ధరణే వారి లక్ష్యము, ఏతంచితిరి మహారుషులు. నారద తుంబురు ధ్రువ ప్రహ్లాదులు, శబరి అందద నల హనుమలు. గోప గోపికలు విదుర మహాత్ములు జన్మించిరి ఈ జగతిన. ఎందరెందరో మహానుభావులు వరద నీటిలా విచ్చేసిరి. వారిని గూర్చి వివరించుటకు అయోగ్యుడ నేను, అశక్తుడను. అదే విధముగా సత్పురుషులకు ప్రతిరూపమే గోదావరి నదిలో ఉప్పెన వంటి వాడు యోగీశ్వరుడు సాయినాథుడు. సాయినాథుడే పాండురంగడని, ద్వారకమాయి వైకుంఠమని మనసుని దక్షిణగా చేసి రాసెను దాసు స్థవన మంజరి. కస్తూరి కలసిన మట్టి కూడా పరిమళమునే విరజిమ్ము. దాసు భక్తిని నైవేద్యంగా సమర్పించెను స్థవన మంజరి. స్థవన మంజరి పారాయణమే భక్తునికిచ్చును మోక్ష మార్గము. ఆశీర్వదించెను సాయినాథుడు దాసుకృత స్థవన మంజరి. సాయి బోధల సారం జనులకు చేరువ చేసెను సాయి టీవీ. జగతికి అండగా నిలిచెను సాయి యోగి. దాసగణు రచించెను స్థవన మంజరి. సాయినాథుడు అనుగ్రహించే భక్త కోటిని, చేయుము పారాయణము స్థవన మంజరి. దీనదీనుడను అజ్ఞానిని, పాతకాలకు శిఖామణిని. అవలక్షణాలు కలిగినను వర్తిస్తున్నా విడువకు నన్ను. నదికి చేరిన మాలిన్యములో గోదావరి పట్టించుకోదు. పరశు వేదివే సాయినాథ, మా పాపాలను అంతం చెయ్యి. నీ వీక్షణతో నా దోషములో పటాపంచలు చేయుము సాయి. అర్థిస్తున్నాడే దాసగణు, కరుణతో కటాక్షించుము. పరుష వేదిని తాకిన లోహం లోహంగానే ఉండిపోదుగా. పాపాలను హరించు సాయి, జీవన ఉన్నతి తెలుపుము తండ్రి. పాపిగా నన్ను బిగలనివ్వకు, హీనుడ తన్న నిందరాని. లోహపు మొక్కను నేను, పరుష వేదివే నీవు సాయి. పిల్లలు అల్లరి చేసినచో తల్లి ఎన్నడూ కోపగించదు. తల్లి లాంటి దయా దృష్టితో నా పైన ప్రేమ వర్షించు. కల్పవృక్షము లాంటి సాయి భవసాగరముని దాటించుము. జీవిత నావకు చుక్కానివై తీరము చేర్చుము సాయి దేవా. అడిగిన వసగే కామధేనువు, కోర్కెలు తీర్చు చింతామణివే. జ్ఞానమునందు సూర్యునివే, సద్గుణగనివే మహాయోగివే. పుణ్యమూర్తి పరమ పావన శాంతమూర్తి ఆనంద నిలయ. సచ్చిదానంద పూర్ణవతార జ్ఞాన సింధు సాయీశ్వర. విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమకు శాంతికి నివాసధామ. శరణాగత రక్షక సాయి, రక్షించు కాపాడు సాయీశ్వర. సద్గురు నీవే మచ్చీంద్రుడవు, మహాత్ముడైన జాలంధరుడవు. వృత్తినాథుడు జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు ఏకనాథుడు. మాణికోజీ సావత్ శేఖులు, భక్త తుకారాం సంత సఖారా. మాణిక్ ప్రభు రామదాసులు, సద్గురు రూపాలు మీరే సాయి. అవతార లక్ష్యమనూహ్యము, కులగోత్రారతి రహస్యము.
నీ చరిత్ర అగోచరం అయోని సంభవ సాయినాథ. పిలిచిరి నిన్ను తురుష్కుడని బ్రాహ్మణుడంటిరి కొందరు, నీ నిజ స్థితి ఎవరికెరుక పరంధాముని లీలలి నీవి. నాటి కృష్ణుని కథలు ఎన్నో యదుకుల భూషణుడని కొలిచితిరి, గోవు కాపరని హేళన చేస్తిరి, కృష్ణుని లీలలు తెలియనివి. కంసుడు గాంచెను కాలుడిగా మిత్రుడిగా నిలిచె ఉద్ధవునికి, పార్థుడు కొలిచెను కేశవుడని భావము బట్టి ఫలితముండును. గోప గోపికల కన్నయ్యగా నందయ శోదల తనయుడిగా, నదిని తలచిన విధముగానే దర్శింతురు భగవంతుడిని. ఈ రెండు నది మసీదు నందు చిత్రము కాని చెవులను చూసి ముస్లింలని తలచిరి కొందరు, కారుణ్యమూర్తి నిరతాగ్నిమూర్తి. తుని రూపాన అగ్నిని కొలచి హిందువుగా వెలిగితిరి, ఫాతిహాను చదివితిరి, అందరూ ఒకరే అని చాటితిరి. హిందూ ముస్లిం భేదములా చూడరెన్నడు సత్యాన్వేషులు, జ్ఞానికి తెలియదు విద్వేషాలు, ఈశ్వరుడొకడే విశేషుడు. నీది నిజమైన బ్రహ్మస్థితి, కులమతాలకు అతీతుడవు, మహోన్నతుడవు గురుమూర్తి, జగత్కర్తలో మీరే సాయి. మత భేదాలను రూపుమాపి సమానత్వం పెంపొందించి, అగ్నిహోత్రము వెలిగించి ఏకత్వముని చాటెను సాయి. కులగోత్రాలకు అతీతుడవు సత్య స్వరూప సాయిష, అనుభవ గమ్య తర్కాతీత మారు మ్రోగెను ఆత్మ సంగీతం. ఊహల కందని అవతారమూర్తి, ఉజ్వలమైనది నీ సన్నిధి. మూగవాడిని మీ ఎదుట తర్క వితర్కాలు మాకేలా, నీ కృపని పొందిన నేను అపార భక్తితో స్తుతించదను. శబ్దములేనా కస్త్రములై భక్తి ప్రేమలే ఉత్ప్రేరకాలై, తేజస్వరూప సాయినాథ ఈశ్వర ప్రసాదం అమూల్యము. తారతమ్యాలు లేనే లేవు, శరణు కోరిన కనికరింతురు. రావణ హిరణ్య కశ్యపులు దైవ ద్వేషులై హతులైనారు, సత్పురుషులు అతి ఉన్నతులు ప్రేమ తత్వమును బోధించెదరు. గోపీ చందను మహారాజు చేసే అన్యాయం జాలంధరునికి, శాంతమూర్తి ముని పుంగవుడు మహారాజును క్షమించెను. మూర్ఖరాజును అనుగ్రహించెను, దీర్ఘాయువుని ప్రసాదించెను. సత్పురుషుల ఔన్నత్యం వర్ణించడం ఎవరితరం, సత్పురుషులు జ్ఞాన భాస్కరులు కరుణతో జ్ఞానం ప్రసాదింతురు. వెన్నెల వంటి చల్లని దీవెన పొసగిన వారే సత్పురుషులు. గంధపు చెట్టు వంటి జ్ఞానులు, వారి బోధలు చందన పరిమళం. చెరుకు రసం వలె మధురమైనది జ్ఞానుల కరుణ వచనములు. దుష్టుల శిష్టుల సమభావం కురిపించెదరు కరుణ వర్షం. పాపుల పాలిట దయాళురు, అది ఏ వారి సహజ గుణం. సాయినాథుడే పాండురంగడని, ద్వారకమాయి వైకుంఠమని, మనసుని దక్షిణగా చేసి రాసెను దాసు స్థవన మంజరి. కస్తూరి కలసిన మట్టి కూడా పరిమళమునే విరజిమ్ము. దాసు భక్తిని నైవేద్యంగా సమర్పించెను స్థవన మంజరి. స్థవన మంజరి పారాయణమే భక్తునికిచ్చును మోక్ష మార్గము. ఆశీర్వదించెను సాయినాథుడు దాసుకృత స్థవన మంజరి. సాయి బోధల సారం జనులకు చేరువ చేసెను సాయి టీవీ. జగతికి అండగా నిలిచెను సాయి యోగి. దాసగణు రచించెను
శ్రవణ మంజరి సాయినాథుడు అనుగ్రహించే భక్త కోటిని చేయుము పారాయణము శ్రవణ మంజరి. మలిన వస్త్రములు గోదావరిలో ప్రక్షాళనకే తెచ్చెదరు. శుభ్ర వస్త్రముల కనవసరం పెట్టెలోనే ఉంచెదరు. పెట్టెలు ఉన్న శుభ్ర వస్త్రములు పూర్వం మురికిగా ఉన్నవే. అప్పుడు గోదావరిలో మునిగి శుభ్రపడి పెట్టెలు చేరే. ఆ పేటికే వైకుంఠము మీరే పవిత్ర గోదావరి. షడ్వికారాలు మలినాలు నీ భక్తియే క్షాళన ఘట్టం. నీ పాద దర్శనమే జనులకు పవిత్ర గంగా స్నానం. కరుణా కటాక్ష వీక్షణలతో పాపాలను ప్రక్షాళన చెయ్యి. సామాన్య మానవులం సంసార మాయలో చేతుము పాపం. సత్పురుషుల సాంగత్యం చేయును పాప ప్రక్షాళనం. నిర్మల జలముతో నిండే గోదారి చేరు వస్త్రముల శుభ్రం కోసం. మలినంగానే మిగిలినచో అప్రతిష్ట గోదావరికే. ఏ పొగ పెరిగి నీడను ఇచ్చే మహావృక్షము వంటి వారు. తాపత్రయాగ్నితో బాధపడు నీడను కోరే పాటసారులం. తాపము నుండి సేద తీరుటకు సత్కృప నీడను చేరిరి అందరూ. దయామయుడవు గురుమూర్తి ఆశ్రిత మందార సాయినాథ. తాపం వేడిని దూరం చేయని పరమ వ్యర్థమాదరుఛాయ. శరణాగతుల రక్షించలేనిది చల్లని నీడని ఎలా నెదరు. నీ కృపా పొందలేని నిర్మలంగా ఉండలేము. కృష్ణుడి పార్థుని సారథి గుండి ధర్మం కొరకు యుద్ధం చేసెను. సుగ్రీవ స్నేహము విభీషణుని శ్రీరాముని సన్నిధి చేర్చెను. భగవద్ మహిమలు కీర్తి నొందెను. సత్పురుషుల కారణమే వేదాలలో బ్రహ్మతత్వము సామాన్యులకు అర్థం కాదు. సగుణోపాసన అనే సాధనం బోధించిరి ఋషులు భక్తులకు. దామార్చను మాలవానిగా వైకుంఠవాసి రుక్మిణిపతిని. చోకి చేసెను అద్భుతాలను కృష్ణుడు మోసెను కళేబరాలు. సాధు మహిమలు హరికి తెలియు తానే దాసుగా కడవలు మూసే. సత్పురుషుల అనూహ్య శక్తి వారే హరికి సజ్జన అతిథి. సద్గురు మౌళి సాయినాథ తల్లి తండ్రి సర్వం మీరే. కలియుగాన అవతరించిన సాధు శ్రేష్ఠుడు సాయినాథుడు. అగణిత లీలలు సాయిష జనులకు తెలియదు నీ మహిమ. మాటల కందని నీ సుగుణములు పామరుడ నేను ఎలా చెప్పుదు. నీటితో దీపాలు వెలిగించి అంధకారమును పారద్రోలి. భక్తోద్ధరణకై అవతరించితివి. షిరిడిని ద్వారకమాయిగా చేస్తివి. సూక్ష్మతత్వముని బల్లగ చేసి యోగ శక్తిని నిరూపిస్తివి. ఏ రూపాన నిన్ను తలచిన ఆ రూపాన్ని దర్శనమిస్తివి. కొట్రాలికి సంతానమిస్తివి. రోగులకు ఆరోగ్యాన్నిస్తివి. భూతి రక్షక పంచితివి. శరణని వేడిన భక్తులకు భక్త జనుల కష్టాలు హరించి ఐహిక బాధలు నిర్మూలిస్తివి. మలాంటి జగతి భారమా కష్టాలు హరించి కరుణించు సాయి. సద్గురు సాయినాథుడే దైవం దయ చూపి కరుణించు నాపై. నీ శరణాగతి కోరుకుంటిని అనాథను నిరాదరించకు. రాజాది రాజువు ధనికులలో కుబేరుడవు. వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిన నీవే సాటి. దేవతల పూజలెన్నో విధాలు పూజా ద్రవ్యములెన్నో
చంద్రునికే దాహం వేస్తే దాహం తీర్చుట సాధ్యము, అగ్నికే చలి వేస్తే చలిమంటలు సాధ్యపడునా? పూజ ద్రవ్యాలు మీ వద్ద ఉన్నవి నిజం తెలియనిది కాదు. సాయి సమర్థ గురువులు మాకు నిర్గుణ స్వరూపులు మీరే. తత్వ దృష్టితో వల్లించదను మనసున స్పందన కలుగలేదు. అనుభవ జ్ఞానం లేని నేను పలికిన పలుకులు నిరర్థకమే. జగతిలో పొందని సంపదను నీకు ఎలా అర్పించెదను? సాన్నిహిత్యముని కోరుకుంటిని చేస్తిని పూజలు ఎన్నో సాయి. అనేక రూపాల పూజించి తిని దాసుని పూజలు స్వీకరించుము. ఆత్మార్పణమే పూజల మూలం, అనుగ్రహించు ఆ శక్తిని. ప్రేమాశ్రువులే జలధారలుగా కడిగెద సాయి నీ పాదముల. భక్తితో మనసుని అరగదీసి భక్తి చందనమి సమర్పించదా. శబ్దాభరణమి కఫనిగా చేసే వస్త్రంగా అలంకరించదా. ప్రేమ భావములే మాలగా అల్లి మీ కంఠమునకు అంకితమిచ్చదా. నా దోషముల ఆహుతి చేసి హోమ గుండమే వెలిగించెదను. దుర్విచారములే సమిధలుగా దుర్గంధముని పారద్రోలును. అగ్ని సమానులు సద్గురు సాయి దుర్గుణ ధూపాలు అర్పించదము. స్వాభిమానం తగలు పెట్టిన సహజ పరిమళమి వెదజల్లును. ధూప ద్రవ్యము అగ్నిని తాకే సహజ సువాసన వ్యాప్తి చెందును. జీవుని అస్తిత్వం ఎక్కడుండును? శూన్య గగనాన దూరంగుండు. మీ సమక్షమున ఇది విరుద్ధము కుటిలత్వమే ఆహుతి కాగా. సద్గుణములే ముత్యాలుగా మారే జగతి అంతయో వ్యాప్తి చెందును. గంగల చేరిన మలినాలు ప్రక్షాళన చెంది పవిత్రమగును. మనసే నిర్మలమైనప్పుడు పరిశుద్ధాత్మగా ప్రకాశించును. సాయి బోధల దీపాలు వెలిగించి మాయా మోహాల దహించి వేసెద. వైరాగ్యమును ప్రసాదించి మీ సేవకు నన్ను అనుగ్రహించు. విశ్వాసమనే సింహాసనం నిండు మనసుతో నిర్మించదను. సింహాసనమే గ్రహించి నా భక్తి నివేదన స్వీకరించు. నా నివేదన ఆలగించి ఆ సారాన్ని ప్రసాదించుము. తల్లి నీ పసిబిడ్డను స్తన్యామృతమును అనుగ్రహించుము. నా మనసే దక్షిణగా చేసి అర్పించి తిని స్వీకరించుము. అహంభావాన్ని తొలగించి వైరాగ్య స్థితిని కలిగించు. భక్తితో నిన్ను తిరిగి ప్రార్థింతు. శిరసు నుంచి దాశీ చరణముల సాష్టాంగపడి అర్థిస్తున్నా. స్వీకరించు నా విన్నపము. శాంత చిత్త మహాప్రజ్ఞ దయాఘనా సాయినాథ. దయా సింధు సత్య స్వరూప మాయా మోహాల తొలగించు సాయి. జాతి గోత్రాలకతీతుడవో సిద్ధ పురుష శ్రీ సాయినాథ. పాహి మాం సాయి పాహి మాం షిరిడి వాసాయ పాహి మాం. జ్ఞాన భాస్కర జ్ఞాన ప్రదాత సకల శుభంకర మంగళ రూప. సద్భక్త హృదయ భక్త రక్షక అనుగ్రహించు సాయీశ్వర. సృష్టికర్తవో బ్రహ్మవు నీవు. స్థితికారకుడా లక్ష్మీ వల్లభ. భయకారకుడా రుద్ర రూపాయ త్రిమూర్తి స్వరూప సాయినాథ. సమస్త జగతిన నీవే సాయి. సకల శుభంకర సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతరవాసి ప్రతి అణువులోను వసించి ఉంటివి. సర్వాపరాధిని క్షమించు సాయి. చంచలమైన మనస్సు కలిగి సందేహముల నివారించుము సాయి. సమర్థ యోగి రాజా నీవు నీవు లేగను నేను. చంద్రుడ నీవు వెన్నెల నేను. పవిత్రమైన శ్రీ చరణముల దాసుని
స్వీకరించుము. దాసుడైన ఈ దాసగణుని చింతలు బాధలు తొలగించు. సాయి కృష్ణ నీ రాధను నేను చల్లని దీవెనలందించు. నా ప్రార్థనాష్టకం నీకు సమర్పణ వందన చేసది నీ చరణముల. ఆపదాపదైత్యముల హరించి నన్నుద్ధరింపుము సాయినాథ. నీవు గో మాధవు నీరేగా తోడను నేను. నీవు తల్లివి నేను బిడ్డను నాతో కఠినంగా ఉండకు. శ్రీ చందన వృక్షం మీరు ముళ్ళ పొదలాంటి వారం మేము. పవిత్ర గోదావరి మీరు నేను మహాపాపాత్ముడను. నిన్ను దర్శించినంత మాత్రాన పాపాలు నశించనప్పుడు చందన వృక్షం లాంటి వారని ఎవ్వరు మేము కొనియాడలేరు. కస్తూరి కలసిన మట్టి కూడా పరిమళంతో విలువ పెరుగును. పూలమాలలో దారం కూడా శిరసును చేరి ఉన్నతికెదుగును. మహాత్ముల మహిమల వల్లే సామాన్య వస్తువు మహిమాన్వితమగు. మహాత్ముల సాంగత్య బలమే విశిష్టమైన స్థితిని పొందడం. నంది భస్మం కౌపీనం ఉండెను శివుని అధీనంలో. జనులందరూ గౌరవించిరి శివుని తోడుగా ఖ్యాతి నొందెను. యమునా తీరాన బృందావనాన రాస క్రీడలు సలిపే కృష్ణుడు. కృష్ణలీలతో బృందావనికి జనుల గౌరవం లభించెను. దురాచారుడా నేను సాయిని శరణం కోరి నిన్నే చేరితి. సదా మీ పాద సన్నిధిని ప్రసాదించుమని వేడుకొంటిని. అభ్యుదయముని కోరితిని అంతర్యామిని అర్థించితిని. హితము జరుగునవే నా కొసగిన కోర్కెలు నెరవేర్చుము తండ్రి. సంపూర్ణ వైరాగ్య బుద్ధినిచ్చే నిశ్చల మనసు ప్రసాదించుము. సాగర నీరు తీపిగా మారిన నీటికి కరువేమున్నది. సాయినాథ మీ శక్తి అపారము మేమందరము మీ సేవకులం. దాసుడైన ఈ దాసగణు చిన్న కోరిక మన్నించు. నా దోషాలన్నీ స్వీకరించమని అర్థిస్తున్నాడే దాసు. సిద్ధ పురుషులలో అగ్రగణ్యులు దోషాలంటవు మీకెన్నడు. ఇన్ని మాటలు ఎందుకు మీరే నాకు ఆశయము. తల్లి ఒడిలోని బిడ్డవలే దివ్యానుభూతిని అనుభవించవలే. భక్తితో చేయుము స్తోత్ర పఠనం వారి కోర్కెలో నెరవేర్చు సాయి. శ్రవణ మంజరి పారాయణం చేసిన లభించు సాయనుగ్రహం. శ్రవణ మంజరి పారాయణము ప్రతినిత్యం చేయువారికి కోరుకున్న కోరికలన్నీ తీరును జనులకు అతి త్వరలో. శుచిర్భూతులై నిర్మలమైన అంతఃకరణలతో భక్తి శ్రద్ధల పారాయణతో పొందెదరు ఫలితమును. నిత్య పఠనము వీలు కానిచో ప్రతి గురువారం చేయవలెను. సాయినాథుని మనసుల ఉంచి పఠించిన ఫలితం పొందు. భక్తితో పఠించు ఏకాదశిన అద్భుతమైన ఫలముని పొందు. సాయినాథుడే అనుగ్రహించి ఆశీర్వదించే స్తవన మంజరి. మహిమాన్వితము స్తవన మంజరి సాయనుగ్రహము పొందినది. ఉత్తమ గతినే ఇచ్చు స్తోత్రము సర్వశుభముల వసగు జగమున. స్తవన మంజరి పారాయణం మంద బుద్ధికి వికాసమిచ్చును. అల్పాయుష్కుల కొసగును నిండు నూరేళ్ల జీవితం. నిరుపేదలకు సంపదను సగే ఆ ఇంట కుబేరుడుండు. ఇదే సత్యం ఇదే నిత్యం జగతిన జరుగును ప్రతినిత్యం. ఈ స్తోత్ర నిత్య పఠనము తప్పక నిచ్చును సంతానం. వ్యాధిగ్రస్త
ప్రసాదించును నిరంతరం. ఈ స్తోత్ర పారాయణము చింతలు భయాలు తొలగిపోవును. కీర్తివంతమగు జీవనం పరమాత్మను చేర్చు సోపానం. తర్క వితర్కాలు తావివ్వక సందేహాలకు చోటివ్వక మనసున విశ్వాసం కలిగి చేయుము స్తోత్ర పారాయణం. క్షేత్ర దర్శనం నియమం తప్పక చిత్తము శ్రీచరణముల కర్పణం. అనాథలకు ఆప్తమిత్రుడు భక్తుల పాలిట కల్ప వృక్షము. పామరుడనైన ఈ దాసు ఎన్నటికీ వ్రాయలేడు. సాయినాథుని ప్రేరణమే స్తవన మంజరి సృష్టి కారణం. 1918లో భాద్రపద మాస శుద్ధ పక్షాన గణేశ చతుర్థి తిథి నాడు సోమవారం మధ్యాహ్నం శ్రీ సాయినాథ స్తవన మంజరి పూర్తి చేసి మహేశ్వర. పావన నర్మద తీరాన అహల్య మాత సన్నిధిలో పరమేశ్వరుని క్షేత్ర బలము ఎంతో విశిష్టమైన స్థలము. స్తవన మంజరిలో ప్రతి పదము స్ఫురింపజేసి వ్రాయించే దాసు శిష్యుడు దామోదరుడు. భక్తి శక్తితో గ్రంథీకరించే దాసగణుడు సదా మహాత్ముల సేవ చేసదా. సాయినాథుడే పాండురంగడని ద్వారకమాయి వైకుంఠమని మనసుని దక్షిణగా చేసి రాసెను దాసు స్తవన మంజరి. కస్తూరి కలసిన మట్టి కూడా పరిమళమునే విరజిమ్ము. దాసు భక్తిని నైవేద్యంగా సమర్పించెను స్తవన మంజరి. స్తవన మంజరి పారాయణమే భక్తునికిచ్చును మోక్ష మార్గము. ఆశీర్వదించును సాయినాథుడు దాసుకృత స్తవన మంజరి. సాయి బోధల సారం జనులకు చేరువ చేసెను సాయి టీవీ. జగతికి అండగా నిలిచెను సాయి యోగి. దాసగణు రచించను స్తవన మంజరి. సాయినాథుడు అనుగ్రహించే భక్త కోటిని